హాయ్ అండి అందరికీ, నేను మీ కుకింగ్ విత్ హిమ. ఈరోజు వీడియోలో క్యాబేజీ శనగపప్పు చేస్తున్నానండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం రసం యాడ్ చేసుకొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటుందండి. ఈ వీడియోలో ఒక 1/2 kg వరకు క్యాబేజ్ తీసేసుకున్నానండి. సో దానికి తగ్గట్టుగా ఆయిల్ తీసేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ వరకు జీలకర్ర, 1/2 స్పూన్ వరకు ఆవాలు, అందులోనే ఒక 2-3 ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను. అవన్నీ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక నార్మల్ సైజు ఆనియన్ తీసేసుకున్నాను. ఒక 2-3 పచ్చిమిర్చి కూడా యాడ్ చేశానండి. ఆనియన్ పచ్చిమిర్చి కూడా ఆయిల్లో ఫ్రై చేసేసేయండి. ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత ఆనియన్ ఉన్న పచ్చిమిర్చి కొంచెం కలర్ చేంజ్ అవ్వనివ్వండి. మరీ హెవీగా ఏం అవసరం లేదు. ఇందులోనే ఒక 1/2 స్పూన్ వరకు అల్లం యాడ్ చేస్తున్నానండి. అల్లం యాడ్ చేసేసి ఒకసారి కలిపేసేయండి. అల్లంని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసేయండి. అల్లం కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి. పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేసేయండి. ఇలా కలిపేసిన తర్వాత పక్కకి గ్యాస్ సిమ్లో పెట్టేసేయండి. పక్క సైడ్ క్యాబేజీ కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా అండి, అందులో కొంచెం కనిపించకుండా చిన్న చిన్న ఫంగస్, చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా అండి, అవి పోయేలాగా కట్ చేసుకున్న వాటిని సాల్ట్ వాటర్లో వేసేయండి. సాల్ట్ వాటర్లో వేసేసి మంచిగా అలా వాష్ చేసేసేయండి. మంచిగా కడిగేసేయండి. అలా పిసికేసేయండి. సాల్ట్ వాటర్లో ఏమన్నా ఫంగస్ ఉన్నా కూడా మొత్తం పోతుంది. లైట్ బ్లాక్లో గ్రీన్ కలర్లో ఉంటుంది కదా అండి, సో అది మొత్తం పోతుంది. ఇప్పుడు ఇందులోకి ఆ వాష్ చేసి పెట్టేసుకున్న క్యాబేజ్ని కూడా యాడ్ చేసేసేయండి. టోటల్ క్యాబేజ్ మొత్తం ఇందులో యాడ్ చేసిన తర్వాత కలిపేసేయండి. ఆయిల్, పసుపు అదంతా క్యాబేజ్కి పట్టేలాగా మంచిగా కలిపేసేసేయండి. ఇలా కలిపేసి ఒక 1 minute వరకు మూత క్లోజ్ చేసేసేయండి. వన్ మినిట్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి క్యాబేజ్లో ఉన్న వాటర్ మొత్తం అలా బయటికి వచ్చేస్తాయండి. హీట్ తగిలిన కొద్దీ కలిపేసేయండి. ఒకసారి చూడండి క్యాబేజ్ నుంచి ఏ విధంగా వస్తున్నాయో వాటర్ చూడండి ఒకసారి. సో ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా అలానే ఫ్రై చేసేసేయండి. ఆయిల్లో మూత పెట్టేసేయండి. మళ్ళీ ఒక 1 minute తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి క్యాబేజ్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోతాయండి. ఇంకిపోయి ఆయిల్ పైకి తేలుతూ కనిపిస్తుంది. చూడండి ఒకసారి సపరేట్ అయిందా అండి, క్యాబేజ్ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. సో ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసేయండి. ఇంకేమన్నా క్యాబేజ్లో ఎక్స్ట్రా ఏమన్నా వాటర్ ఉన్నా కూడా ఈ సాల్ట్ ఇప్పుడు యాడ్ చేయడం వల్ల క్యాబేజ్లో మిగతా ఉన్న వాటర్ మొత్తం టోటల్ బయటకు వచ్చేస్తాయి. సో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసి కలిపేసేయండి. ఒకసారి కలిపేసి మూత పెట్టేసేయండి ఒక 1 minute వరకు. 1 minute తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి ఒకసారి ఆయిల్ పైకి తేలుతూ కనిపిస్తుంది. క్యాబేజ్లో ఇక వాటర్ ఏం లేవండి, టోటల్ ఆయిల్లో ఫ్రై అయిపోయింది. ఆయిల్ పైకి తేలుతూ ఉండాలండి, అలా అయితేనే క్యాబేజ్ టోటల్ ఆయిల్లో ఫ్రై అయినట్టు. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత 2 రెమ్మల వరకు ఇందులోనే నేను కరివేపాకు యాడ్ చేశానండి. ఆనియన్ పచ్చిమిర్చితో యాడ్ చేయలేదు నేను, ఎందుకంటే అప్పుడు మాడిపోతుంది, ఆ ఫ్లేవర్ అనేది సరిగ్గా పట్టదు అనేసి ఇప్పుడు యాడ్ చేసేసి కలిపేస్తున్నాను. ఇది కూడా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. చూడండి అలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ వరకు కారం యాడ్ చేశానండి. ఎండుమిర్చి వేసాను, పచ్చిమిర్చి వేసాను నేను. సో కాస్త చూసి కారం యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇలా కలిపేసేయండి ఒకసారి.
ఇలా కలిపేసి కారం కూడా ఆయిల్లో కుక్ అయ్యేలాగా ఒక 1 మినిట్ వరకు మూత పెట్టేసేయండి. 1 మినిట్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి ఆయిల్ మొత్తం పైన తేలుతూ కనిపిస్తుంది. ఒకసారి కలిపేసేయండి. ఇలా కలిపేసిన దాంట్లోకి ఇప్పుడు మనం శనగపప్పు యాడ్ చేసుకోవాలండి. శనగపప్పును నేను ఉడకబెట్టి తీసేసుకున్నానండి. చిన్న టీ గ్లాస్ వరకు నానబెట్టానండి. నైట్ మొత్తం నానబెట్టేసి మార్నింగ్ ఉడకబెట్టాను. ఉడకబెట్టేసి ఓన్లీ టీ గ్లాస్ వరకే తీసేసుకున్నానండి. నేను 1/2 కిలో క్యాబేజ్కి ఉడకబెట్టి అలా వాటర్ పోసేసి తీసేసుకున్నాను. ఇప్పుడు దాన్ని ఆ శనగపప్పుని ఇందులోకి యాడ్ చేసేసేయండి. యాడ్ చేసేసి కలిపండి ఒకసారి. ఈ శనగపప్పుని కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేయండి. ఇది శనగపప్పు అనేది ఆయిల్లో ఎంత ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది. సో కలిపేసి ఒక 1 మినిట్ కుక్ అవ్వనివ్వండి. మూత పెట్టేసేయండి. 1 మినిట్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి కుక్ అవుతూ ఉంటుంది. శనగపప్పు అనేది ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. మళ్ళీ ఒకసారి కలిపేసేయండి. మరి లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో కాకుండా మీడియంలో ఉంచి కుక్ చేసేయండి. అలా అయితే తొందరగా వేగిపోతుంది. ఇలా వేగిపోయిన దాంట్లోకి 1/2 స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ఆల్ మిక్స్డ్ ధనియా పౌడర్ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత కలిపేసేయండి ఒకసారి. పప్పును మాత్రం ఆయిల్లో మంచిగా ఫ్రై చేయండి. బాగా వేగనివ్వండి. 1 మినిట్ 2 మినిట్స్ అని చూసుకోకండి. పప్పు వేగింది మనకి కనిపిస్తూ ఉంటుంది ఆయిల్లో ఫ్రై అయిందా లేదా అనేసి. ఇలా పప్పు ఆయిల్లో కుక్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసేయండి. యాడ్ చేసేసి కలపండి. కలిపేసి ఒక 1 మినిట్ కుక్ అవ్వనివ్వండి. మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి 1 మినిట్ కుక్ అయిందంటే చాలా రెడీ అయిపోయిందండి. ఇంతే సింపుల్, చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలో అయినా ఏ అన్నంలోనైనా కాస్త వేసేసుకొని రసం యాడ్ చేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.